హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ విజయాని. ఈరోజు నేను వడలు చేస్తున్నాను. అవి మొక్కజొన్న పొత్తులతో చేస్తున్నాను. మొక్కజొన్న ఇత్తనాలు సపరేట్ చేసుకొని పెట్టుకొని వడలు చేశాను. పైన చాలా క్రిస్పీగా ఉంటాయి, లోపల చాలా స్మూత్గా ఉంటాయి. ఈ పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఇలా మొక్కజొన్న పొత్తులు కంకులు ఉంటాయి కదా, స్వీట్ కార్న్ కాకుండా మొక్కజొన్న కంకులు ఇలా ఇత్తనాలు ఒలుచుకొని సపరేట్ చేసి పెట్టుకోవాలి. కడుక్కొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. నీళ్ళు లేకుండా చూసుకోవాలి. నీళ్ళు ఉంటే మళ్ళీ మిక్సీలో వేసుకుంటే చాలా లూజ్గా అయిపోతుంది. ఓన్లీ సపరేట్ చేసుకొని ఇత్తనాలు మిక్సీకి వేసి మెత్తగా చేసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, అలాగే ఎర్రగడ్డ ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చితే పేస్ట్ ఇక ఒక్కలుగా దంచేసి వేసుకోవచ్చు, మనకు నచ్చినట్లు వేసుకోవచ్చు. చూడండి, అల్లం కూడా కచ్చాపచ్చాగా, అంటే ముక్కలు కాకుండా, ముక్కలు అయితే కొందరు ఇష్టపడరు, అందుకని కొంచెం కచాపచగా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది, దాంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు బీట్రూట్ అనేది తురుముకొని వేసుకోవాలి. ముక్కలు అయితే బాగుండదు, సన్నగా తురిమేసుకొని దాంట్లో వేసుకుంటే కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు నూనె వేడి చేసుకుందాము. అది కాగిన తర్వాత వడలు చిన్నగా చేసుకోవాలి, పెద్దగా అయితే ఇరిగిపోతాయి. చిన్నగా వేసుకుంటే బాగుంటాయి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఎక్కువ మంట పెడితే పైన కాలుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, వడలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, స్నాక్స్కి చాలా ఇష్టం.